బేసిక్గా బేసిక్గా నేను కూడా నమ్ముతా. నీది కాదురా పోరి అన్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి, అంతే కదా. ఎక్కువ ఎందుకంటే మన కోసం ఇంకో పోరు ఎక్కడ ఉంటుంది. ఒకసారి ఆ అమ్మాయి మంది కాదు అని తెలిసిన తర్వాత కాసేపు బాధపడాలి, ఇలాంటి పాటలు వినాలి, ఇంటికి వెళ్ళి అవ్వ వడిలో దూరి చంటి బిడ్డలా పడుకోవాలి. అదే ఈ పాట లిరిక్స్, అండ్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా శ్రీమణి లిరిక్స్లో రాశారు. అందుకే నాకు చాలా ఇష్టమైన సాంగ్. అండ్ ఈ సినిమా ఈ పర్టికులర్ ఈ పాట మీరు ఇప్పుడు చూడబోయేది లిరికల్ వీడియో మాత్రమే, కానీ మీకు చెప్తున్నా విజువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ మై కెరియర్ ఈ పాట. నేను అన్నా శ్రీకాంత్తో ఎందుకు విజువల్ వదిలేద్దామా రిలీజ్ చేద్దాం అని అంటే, లేదన్నా రిలీజ్ రోజు బిగ్ స్క్రీన్ మీద చూడాలంతే అని ఫిక్స్ అయిపోయాడు. సో ప్రస్తుతం మీరు చూడబోయే లిరికల్ సాంగ్ మాత్రమే, బట్ మీరు March 30th రోజు థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు స్టన్ అయిపోతారు ఈ పాట చూసినప్పుడు. అండ్ ఆల్ ది బ్రోకెన్ హార్ట్స్ అందరికీ ఈ రోజు నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళి అలా మీ రూమ్లో మీ మంచం మీద, అది అక్కడికి కూడా వస్తుంది, ఒక్క నిమిషం, చక్కగా స్పీకర్లు పెట్టుకొని ఈ పాట వింటూ పడుకోవచ్చు. కొంచెం ముదురులు అయితే కనుక ఒక గ్లాసు, కొంచెం సోడా, కొంచెం మీ బ్రాండ్ ఏదైతే అది, అండ్ దెన్ అలా వింటూ హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ ఇది వినే కొద్దీ ఎక్కేసే పాట, చాలా స్లో పాయిజన్ లాగా వెళ్తుంది. నేను ఫస్ట్లో నాకు ఇంకా గుర్తు, ఈ షూట్ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది మంచి పాట అనుకున్నా. నా 3 రోజులు మీ షూట్ చేస్తూ వినే కొద్దీ ఇది ఆల్మోస్ట్ నాకు నెలల తరబడి నా చెవుల్లో రింగ్ అవుతూనే ఉంది. అండ్ అదే ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్. లేవు ఇంకా కంగ్రాచులేషన్లే సినిమాకి. చాలాసార్లు సాంగ్లు లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఏమనిపిస్తుంది అంటే, సినిమా ముందు సాంగ్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్నీ మీకు నచ్చి ఈ సాంగ్స్ వల్ల మీరు సినిమా చూసి సినిమా కూడా నచ్చితే బాగుండు అని అనిపిస్తుంది. కానీ దసరాకి మాత్రం ఆల్రెడీ మీకు పిచ్చిగా నచ్చబోతుందన్న సినిమాలోంచి పాటలు రిలీజ్ చేస్తున్నాం అనిపిస్తుంది అంతే. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి దసరాకి వీల్ గో ఆల్ అవుట్. ఇలాంటి ఈవెంట్లు ఎన్నో ఉంటాయి, నేను మిమ్మల్ని కలుసుకునే ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి రిలీజ్ ముందు. ప్రతిసారి కలుద్దాం, ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే థ్యాంక్ యూ, ఎందుకంటే ఇలాంటి ఒక సినిమా డిజర్వ్స్ టు బి సెలబ్రేటెడ్. థ్యాంక్ యూ సో మచ్.